అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో జీవిత భాగస్వామ్య పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. లబ్ధిదారులకు ప్రభుత్వం పెన్షన్ల రూపంలో ఆర్థిక భద్రత కల్పించేందుకు కట్టుబడి ఉందని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. పింఛన్ల పంపిణీలో ఈ స్థాయి వ్యయం దేశంలో మరెక్కడా లేదన్నారు. ఇది ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనమని ఆయన తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వకముందు ఎలక్షన్లో ఎవరైతే ముసలి వాళ్ళు కానీ భర్త లేని వాళ్ళు కానీ ముఖ్యమంత్రి అయితే 44,000 రూపాయలు పెన్షన్ ఇస్తారని చెప్పారు, మాట ఇచ్చారు. దాని ప్రకారంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రాన్ని బాగా అప్పులు పాలు చేసి వెళ్ళిపోయారు. అయినప్పటికీ కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం చెప్పి చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రం మొత్తం మీద, మన తెలుగు రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం పెన్షన్ ఇవ్వాల్సిన వాళ్ళు 64 లక్షల మంది ఉన్నారమ్మా. వేలు కాదు మందికి పెన్షన్లు ఇస్తున్నారు. మీ అందరికీ తెలుసు.